మాతృదేవో భవ. ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి ఈ వారం గోచారం ఎలా ఉన్నది, వాటి ఫలితం ఎలా వస్తుంది అనేటువంటి విషయాలు మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశి వారికి మనకి Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh Rao and the clinic name is Neocare Homeopathy. తృతీయంలో కేతు చాలా ఉపయోగకరంగా ఉంటాడు. అన్ని రంగాల్లోనూ కూడా మనకి సహాయ సహకారాలు, ఇతరులు మిత్రులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా మనకి చక్కగా అందుబాటులోకి వస్తాయి. ఆ విధంగా కేతువు తృతీయ సంచారం వల్ల మనకి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలాగే షష్ఠమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుడు యొక్క సంచారం 6-7 స్థానాల్లో శుక్రుడు యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుడు అక్కడ ఒకరోజు మాత్రమే ఉంటారు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ మకరంలోకి వెళ్తారు, 7వ స్థానంలోకి. అది కూడా మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. శుక్రుడు యొక్క సంచారం కూడా మనకు సుఫలితాలు కలగజేస్తూ ఉంటుంది. ఇకపోతే సప్తమ స్థానంలో రవి బుధ శుక్రుల యొక్క కుజుడు యొక్క సంచారం జరుగుతోంది. కుజుడి యొక్క స్థితి నీచ స్థితి కాబట్టి ఆయన వల్ల మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. అలాగే రవి సప్తమ స్థానంలో ఉండటం వల్ల కూడా మనకి శుభమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ. ఇక బుధుడు గురించి చెప్పుకోవాల్సి వస్తే కూడా మనం సరి అయినటువంటి ఫలితాలు ఆశించజాలము. అలాగే ఉద్యోగ వ్యాపార స్థలాల్లో కూడా కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే అష్టమ శని అంటారు దీన్ని. అష్టమ శని కూడా చాలా అసలు ఉండకూడదు, కానీ స్వస్థానం కాబట్టి కొంతవరకు మనకు ఒక రకంగా డిస్కౌంట్ వచ్చినట్టుగానే మనం భావించుకోవాలి. స్వస్థానం కాబట్టి కొంత అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతాడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు కూడా ఏమాత్రము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. దశమంలో గురువు ఉన్నారు. ఆ దశమంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావం కూడా కొంత అనుకూలంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు కావచ్చు, పిల్లలకు కావచ్చు. ఆ విధంగా ఆర్థిక పరిస్థితుల్లో కూడా అంతగా బాగుండేటువంటి అవకాశం లేదని చెప్పుకోవాలి. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఫలితాలు ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉంటాయి. అంచేత మీరు మామూలుగానే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతలకి మనం ఆ నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణ చేసుకోండి, సరిపోతుంది. అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, సరిపోతుంది. వారం రోజులు పెద్ద సమయం ఏమీ కాదు. కళ్ళు మూసి తెచ్చే లోపల అంతా సరి అయిపోతుంది. దీని గురించి భయపడక్కర్లేదు. భూతత్వంలో చూసుకోవద్దని దేని చూసి కూడా మీరు భయభ్రాంతులు అయిపోక్కర్లేదు. అలాగే ఏవో 4-5 గ్రహాలు బాగున్నాయి, ఏదో కోటీశ్వరుడు అయిపోతాడు, ఇవన్నీ అటువంటి భ్రమ కూడా ఏమి పెట్టుకోవద్దండి. మామూలుగానే ఉంటుంది. కొద్దిపాటి కొంచెం ప్లస్ పాయింట్ గా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇది మన జాతకంతో సరి చూసుకోవాల్సి ఉంటుంది. శోభం భూయాత్. ఈరోజు మనము మీన రాశి వారికి వార్తలు 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజులు గోచారం ఎలా ఉన్నది, వాటి వల్ల వచ్చేట ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చించుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఇప్పుడు మనం మీనరాశి నుంచి చెప్పుకుంటున్నాము. అయితే ఈ వారంలో రవి శుక్రులు వారు ఉన్నటువంటి రాశి నుండి ముందు రాశిలోనికి ప్రవేశిస్తారు. 2 రాశులు మారే అవకాశం ఉన్నది. ఎట్లా అంటే 12వ తారీఖున శుక్రుడు, అంటే 11 నుంచి మనం చెప్పుకుంటున్నాము, అంటే నెక్స్ట్ డేనే మరుసటి రోజునే ఆయన ధనుసు నుండి మకరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అదే మకరంలో ఉన్నటువంటి రవి కుంభంలోనికి 14వ తారీఖున ప్రవేశిస్తూ ఉన్నారు. వాటి ఫలితాలు ఆ గ్రహాల గురించి మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలో రాహు, ద్వితీయంలో గురువు,
సప్తమంలో కేతువు, అలాగే దశమంలో శుక్రుడి యొక్క సంచారం, ఏకాదశంలో రవి బుధ కుజుల యొక్క సంచారం, వ్యయస్థానంలో శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతోంది స్వక్షేత్రం. ఇక్కడ మనము ఒక్కొక్క గ్రహాల గురించి మనం చెప్పుకోవాలంటే జన్మంలోనే అంటే రాశిలోనే రాహు సంచారం జరుగుతోంది. రాహు మనకి ఏ విధంగాను ఈ రాశి మీన రాశి వారికి ఉపయోగం, రాశిలో ఇది ఏ రాశినా కావచ్చు కాక రాశిలో రాహు ఉపయోగకారి కాదు, శుభఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే ద్వితీయంలో గురు సంచారం జరుగుతున్నది. ఆ గురువు ద్వితీయంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ విషయంలో, ధన విషయంలో, మాట విషయంలో అనేక రకాలుగా ఆయన మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు. అలాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది. సప్తమంలో కేతు సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కొంచెం కుటుంబంలో చిన్న చిన్న మన పార్ట్నర్స్, మన వృత్తిలో అది వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళతో కొంచెం చికాకులు, ఇంటిలో భార్య వాళ్ళతో కొంచెం చికాకులు ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే దశమంలో శుక్రుడు ఒక్కరోజు మాత్రమే ఉంటున్నారు. ఆ ఒక్కరోజు ఉపయోగం కాదు, కానీ తర్వాత అంటే 12వ తారీఖున ఆయన ఏకాదశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మకరంలో ఆయన మిగతా 6 రోజులు అక్కడే ఉంటారు కాబట్టి ఆ 6 రోజులు ఆయన శుభ ఫలితాలను ఇవ్వడానికి సమర్థుడు. ఇకపోతే ఆల్రెడీ 11వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, రవి గ్రహం అక్కడే ఉన్నారు. ఆయన 14వ తారీఖు వరకు మాత్రం శుభ ఫలితాలు ఇస్తారు. తర్వాత అక్కడి నుంచి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి కుంభంలో ప్రవేశించాక ఆయన కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం మనకి కొంచెం చిన్నపాటి అనారోగ్యం, కొంచెం అస్వస్థత చేకూరేటటువంటి ఫలితం ఉన్నది. అలాగే ఇంకా బుధుడు ఏకాదశంలో ఉన్నారు, చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తారు. కుజుడు నీచ స్థానం అయినప్పటికీ కొంచెం శుభ అశుభ, ఎందుకంటే ఏకాదశి స్థానం అనేటువంటిది అశుభం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది నీచ స్థానం కాబట్టి కుజుడు కూడా అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. వ్యయ స్థానంలో శని నక్షత్రం అంచేత ఆయన కూడా శుభ అశుభ 2 ఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతూ ఉన్నారు. ఈ విధంగా మీన రాశి వారికి మనకి గురువు యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే 11లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా ఉంది. అలాగే రాహువు కూడా, రవి కూడా మనకి చాలా కాలం అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన బుధుడు కుజుడు కూడా, కుజుడు వాళ్ళ మధ్య శుభాశుభాలు ఉన్నప్పటికీ రవి బుద్ధుడు ఇద్దరు కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా 11లో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద చాలా గ్రహాలు మన మీన రాశి వారికి ఉపయోగకరంగానే చాలా సంతోషంగా గడిచే అవకాశం ఉన్నది. సంసార విషయంలో కావచ్చు, మరొక విషయాల్లో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, వాహన విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉల్లాసంగా ఉండడంలో కావచ్చు, ఉత్సాహంగా ఉండడం కావచ్చు, ఈ వారం అంతా కూడా వీరికి చాలా ఫేవరబుల్ గా, చాలా చక్కటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచే అవకాశం ఉన్నది. అలాగే ధనాదాయం కూడా చాలా బాగుంటుంది ద్వితీయంలో గురువు మూలాన. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఈ మీనరాశి వారికి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీరు ఏదైనా ఏ పనైనా ప్రారంభించినా చాలా చక్కగా జరుగుతుంటుంది. ప్రారంభించినటువంటి పని ఉన్నట్టయితే, ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించిన పని ఏదైనా ఉన్నట్టయితే ఈ వారంలో అది విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల చదువు విషయంలో కాదు, అన్ని విషయాల్లో. అలాగే కుటుంబం ఏర్పడటానికి అంటే వివాహం జరగడానికి ఉన్నటువంటి విషయాల్లో కూడా కొంచెం మనకి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే వివాహం అయ్యేటట్టు అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా కూడా మనకి గురువు యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మనం ఇంకా అశుభాలు కొన్ని మామూలు సహజంగా ఏ రాశి వారికైనా శుభ గ్రహాలు ఉంటాయి, కొన్ని అశుభ గ్రహాలు ఉంటాయి. ఇందులో కొంతమంది కామెంట్లో పెడుతున్నారు అందరికీ అశుభ గ్రహాలు ఉంటాయి అంటే శుభ గ్రహాలు ఉంటాయండి. అది లేకుండా ఇది ఉండదు, ఇది లేకుండా అది ఉండదు. కష్టం లేకుండా సుఖం ఉండదు, సుఖం లేకుండా కష్టం ఉండదు. అయితే అది ఎక్కువ తక్కువ అనేది రేషియో, ఆ భాగం
దాని భాగం ఎక్కువ ఉందా దీని భాగం ఎక్కువ ఉందా అనేటువంటి మనం చూసుకోవటం ఉండాలి. అందుచేత మనకి ఇందులో ఈ మీన రాశి వారికి శుభగ్రహ ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారం. అయితే దీనికి ఎవరు ఇంతవరకు తీసేసుకుంటే సరిపడదండి, జాతకంతో కూడా సరిపోల్చుకుని మనం చూసుకోవాల్సి ఉంటుంది. శుభం భూయాత్.